అవ్వాలండి. ఇలా ఫ్రై అవ్వాలండి. తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఇలాగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకుంటున్నామండి. ఇలా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ లైట్గా ఫ్రై అవ్వాలి. బ్రౌనిష్ గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆనియన్ వేగటానికి కొంచెం లైట్ గా సాల్ట్ వేసుకోండి, జల్దీ వేగుతుంది. గైస్ ఇది కారం. చెప్పు ఇదేం కారం? కొబ్బరి కారం అండి. కొబ్బరి, కారపొడి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, సాల్ట్ వేసుకుని కొట్టుకున్న కారం. ఇప్పుడు వేయించుకున్న కాకరకాయ మధ్యలో ఇలా పొట్ట నింపుకోవాలి. స్టఫింగ్ చేయాలి. కంప్లీట్ గా పొట్ట నింపుకోవాలి మంచిగా. ఓకే, ఇలాగా ఇది ఒక్కొక్కటి అన్నీ కలిపి మొత్తం ఇట్లా కూర్చుకోవాలి. ఆనియన్స్ అనేవి ఏగేలోపు అవి ఎగుతూ ఉంటాయి. ఇట్లా మనం సెట్ చేసి పెట్టుకోవాలి పక్కకి. ఇప్పుడు అన్నిట్లో ఇలా మొత్తం అంతా కారం పెట్టేసుకుని నింపుకున్నామండి. కంప్లీట్ కాకరకాయలన్నీ. దీన్ని ఒకటొకటిగా ఈ ఆనియన్స్ లోకి వేసుకోవాలి. ఇదో ఇలా ఒక్కొక్కటి అసలు వేసుకురా. నిండా పెట్టా. స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై. ఇది మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిగిలిన కారం కూడా దాని మీద ఇట్లా జిమ్మేసుకోవచ్చు, బాగుంటుంది. మసాలా మొత్తం కలిపి 2 నిమిషాలు వేడి చేసి 2 మినిట్స్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. మంచిగా ఇది మొత్తం వేగాలి. ఇది వేగిన తర్వాత మిక్సీలో మిగిలిన కారపొడి కూడా కంప్లీట్గా ఇలా ఇందులో మిగిలిన కారపొడి కూడా ఇందులో వేసుకుని మంచిగా కలబెట్టుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకొని దింపేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇలా కలబెట్టుకోవాలండి. ఇలా మిగిలిన కారపొడి దీంట్లో వేసుకొని స్టఫింగ్ కాకరకాయ కర్రీ. ఎమ్మి ఎమ్మి.